జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కోర్టు కేసీఆర్ హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేశారు. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి రివిజన్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5వ తారీఖున విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. విచారణకు రావాల్సిందిగా వారందరికీ కూడా నోటీసులను జారీ చేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ అనంతరం రివిజన్ పిటిషన్ కు దాఖలు చేయడంతోనే ప్రిన్సిపల్ సెషన్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతేడాది అక్టోబర్ 25వ తారీఖున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్సీకి డీజీపీకి కూడా కంప్లైంట్ చేశామని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని తెలిపారు. లింగమూర్తి, నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది. కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే నేను దాని మీద 200 సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసు జనవరి 2024లో జనవరి 12వ తారీఖు నాడు డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాలపల్లి జడ్జి అందు నేను దాన్ని క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి, వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిబూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు. ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డా సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్, నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంట రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మొత్తం మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు. మీకు చట్టం ద్వారా మీకు శిక్ష, మీ రికవరీ అయ్యి మీరు శిక్షించేంత వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మీ పోరాటం చేస్తామని మేము మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటాను.